హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ డైరీస్. ఈ వీడియోలో ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 లేయర్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అండ్ ఇది 1 మీటర్ లైనింగ్. ఇక్కడ నేను ఈక్వల్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను అండ్ ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. సో ఇక్కడ నేను టోటల్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ మళ్ళీ 6 ఇంచెస్ అండ్ ఇక్కడ నుంచి కూడా 6 ఇంచెస్ చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటాను. షోల్డర్ అండ్ నెక్ సేమ్ తీసుకున్నాను 3 ఇంచెస్ అండ్ మీ చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ తీసేసుకొని 1 ఇంచ్ టక్స్ కోసం అండ్ 2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను ఎక్స్ట్రా. ఇక్కడ ఫోల్డ్ చేస్తే మనకి టక్స్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను 4 ఇంచ్ తీసుకున్నాను టక్స్ వచ్చేసి. అక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకుని స్కేల్తో నీట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ లెంత్ చూసుకుంటున్నాను ఆ బ్లౌజ్తోని. ఇలా నెక్ లెంత్ చూసుకొని సో నాకు 10 వచ్చింది. ఎవరికైనా మ్యాక్సిమం 10 ఉంటుంది ఏ సైజ్ వారికైనా. సో నేను నెక్ విడ్త్ ఇక్కడ నేను 3 తీసుకున్నాను కదా, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్కువ తీసుకున్నాను కింద. ఎందుకంటే ఈ డిజైన్ ఏ డిజైన్ అయినా రౌండ్ నెక్ అయినా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను స్కేల్తో ఇలా రౌండ్గా డ్రా చేసుకున్నాను అండ్ చూడండి మన ఆర్మ్ రౌండ్ హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ రౌండ్ రావాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువైనా సరే పర్వాలేదు. ఇక్కడ నేను డిజైన్ డ్రా చేస్తున్నాను షేప్. ఒకవేళ మీకు ఇలా ఫ్రీ హ్యాండ్తో రాకపోతే పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఫ్యాబ్రిక్ మీద పెట్టి డ్రా చేయండి, అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు చాలా చేస్తాను. డిజైనర్ బ్లౌజెస్ అండ్ ఇలా కట్ చేసుకుని నెక్స్ట్ మనం బటర్ఫ్లై ఎలా కట్ చేయాలో చూద్దాం. అండ్ ఇక్కడ టక్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇస్తే మనకి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుగా ఉంటుంది ఈజీగా. సో ఈ డిజైన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లెంత్ చూసుకుంటున్నాను, ఎంత లెంత్ బటర్ఫ్లై పెట్టాలనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అటు ఇటు. సో నాకు 6.5 వచ్చింది, నేను 7 ఇంచ్ పెడుతున్నాను. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ పేపర్ కటింగ్ చేయాలి ఫస్ట్. నాకు ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉందని ఈ క్లాత్తో ట్రై చేస్తున్నాను. సో పేపర్ కటింగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ నీట్గా వస్తుంది ఈ బటర్ఫ్లై అనేది. ఇక్కడ నేను బటర్ఫ్లై ఇలా డ్రా చేస్తున్నాను కదా, ఇలా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి బటర్ఫ్లై డిజైన్ డ్రా చేసేసి నీట్గా ఇలా ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, అది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. సో ఈ పార్ట్ మనం పేపర్ కటింగ్ మీద చేస్తే పేపర్ కటింగ్ చేసి క్లాత్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా?
ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది ఈ బటర్ఫ్లై అనేది. సో ఇలా నీట్గా స్లోగా కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, అక్కడ నేను ఇలా కట్ చేసుకొని స్ట్రైట్గా బటర్ఫ్లై కట్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ బటర్ఫ్లై అనేది ఇలా వస్తుంది మనకి. ఇక్కడ నేను చూపించేది ఎగ్జాక్ట్ డిజైన్. సో నేను ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పేపర్ పేస్టింగ్ తీసుకొని ఇలా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. రైట్ ఆన్ రైట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ డిజైన్కి మనం ఇలా పేపర్ పేస్టింగ్ వాడాలి కంపల్సరీ, ఎందుకంటే అక్కడ డిజైన్ నీట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం స్టిఫ్గా ఉంటుంది. ఇందాక నేను మీకు బటర్ఫ్లై డిజైన్ చూపించాను కదా, దానికి కూడా లైనింగ్కి ఇలా స్టిఫ్గా పేపర్ పేస్టింగ్ తీసేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఇలా స్టిచ్ చేశాక నీట్గా కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టి టర్న్ చేస్తాను. ఇలా కట్ చేశాక చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. సో దట్ మనకి ఈ షేప్ అనేది నీట్గా టర్న్ అవుట్ అవుతుంది. ఇలా టర్న్ చేసుకుని టాప్ స్టిచ్ వేయాలి. సో ఇక్కడ నేను టాప్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, మీకు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ డిజైనర్ వీడియోస్, ఫ్రాక్స్ కానీ, చిన్నపిల్లల ఫ్రాక్స్, డ్రెస్సెస్ అండ్ కుర్తీస్, లాంగ్ ఫ్రాక్స్, ఇలా అన్నీ చూపిస్తాను. నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. అలా రైట్ ఆన్ రైట్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి బటర్ఫ్లైని. చూడండి, నీట్గా ఇలా స్టార్టింగ్ రఫ్ చేసి అండ్ ఇలా నేను ఒక డోరీ తీసుకొని ఒక 2 ఇంచ్ విడ్త్ 2 ఇంచ్ లెంత్ తీసుకొని ఇలా లోపల నుంచి పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో దట్ మనకి బయట ఖర్చులు అవి ఏం కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది చాలా నీట్గా ఉంటుంది బొటిక్ స్టైల్లో. అండ్ ఇక్కడ ఒక 4-5 లూప్స్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 4 పెడుతున్నాను లూప్స్. ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇవ్వాలి టర్న్ చేసుకోవడానికి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. బటర్ఫ్లై కదా, మనకి ఎగ్జాక్ట్గా ఈ షేప్ అనేది మిస్ అవ్వకూడదు, లేదంటే ఈ షేప్ అవుట్ అయిపోతుంది మొత్తం. నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా, ఇక్కడ రఫ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మనం చిన్న చిన్న కట్స్ ఇస్తే టర్న్ చేసాక నీట్గా కనిపిస్తుంది షేప్ అనేది. సో దట్ ఇక్కడ నేను చిన్న చిన్న కట్స్ ఇస్తున్నాను. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టి టర్న్ చేసుకోవాలి.
ఇలా కట్స్ పెడుతున్నాను కదా, కట్స్ పెట్టేసి ఇక్కడ నుంచి టర్న్ చేసుకోవాలి. కొంచెం కష్టమే, బట్ టర్న్ అవుతుంది. మీకు ఇలా చిన్న గ్యాప్ వదిలేయడం ఇష్టం లేకపోతే కొంచెం పెద్ద గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి టర్న్ చేసుకోండి, పర్వాలేదు, అయినా వచ్చేస్తుంది. చూసారా, ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకు నీట్గా కనిపిస్తుంది. బటర్ఫ్లై షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. టాప్ స్టిచ్ వేసి బ్లౌజ్కి అటాచ్ చేయడమే, అంతే. చాలా ఈజీగా ఉంది కదా. అండ్ ఇక్కడ నేను ఒక డోరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసారా, బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసుకొని ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను కదా. ఇలా పైన ఒకటి కింద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మన బ్యాక్ పార్ట్ డిజైన్ రెడీ అయిపోయినట్టే. ఇది డిజైన్ చాలా ఈజీ, బట్ చాలా లుక్ ఉంటుంది, కొంచెం యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకొని డోరీ పెట్టేసుకోవడమే. ఇలా కట్ చేసుకొని సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకొని చూపించేస్తాను మీకు. చూసారా, ఇలా స్టిచ్ చేసుకొని నేను డోరీ పెట్టేసుకుంటున్నాను. ఇలా డోరీ పెట్టేసుకొని హ్యాంగింగ్స్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను హ్యాంగింగ్స్ అనేది. ఇలా క్రాస్గా పెట్టాలి, క్రాస్ పెట్టాలి డోరీ అనేది. చూసారా, ఫస్ట్ డోరీ పెట్టేసి తర్వాత హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ హోల్స్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం లూజ్ పెట్టుకుంటే ఈ డిజైన్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా నీట్గా సెట్ చేసుకొని మనం ఈ డిజైన్ని రెడీ చేసుకోవాలి. చూసారా, బాగుంది కదా బటర్ఫ్లై డిజైన్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను హ్యాంగింగ్స్. ఏం లేదు, ఒక స్క్వేర్ పార్ట్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టి స్టిచ్ చేసుకొని రఫ్ వేసేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి. ఇక్కడ నాకు కొంచెం బార్డర్ మిగిలింది, దాంతో నేను ఇలా హ్యాంగింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని టర్న్ చేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది డిజైన్.